నేడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రఘునాథపురంలో విద్యార్థులకు స్థానిక గ్రామ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ మరియు మండల విద్యాధికారి చందా రమేష్ చేతుల మీదుగా ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నేను మొదటి ప్రాధాన్యత ఇస్తున్నానని, పాఠశాలలో ఎలాంటి అవసరాలు ఉన్నా ప్రభుత్వం ద్వారా కానీ దాతల ద్వారా కానీ వనరులను సమకూరుస్తానని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల అవసరాల దృష్ట్యా తనకు ప్రతి నెల ప్రభుత్వం నుండి వచ్చే గౌరవ వేతనాన్ని ఈ నెల నుండి విద్యా వాలంటీర్ నియామకం కొరకు విరాళం ఇస్తానని ప్రకటించారు. నేడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రఘునాథపురంలో విద్యార్థులకు స్థానిక గ్రామ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ మరియు మండల విద్యాధికారి చందా రమేష్ చేతుల మీదుగా ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ విద్యాభివృద్ధి కోసం నేను మొదటి ప్రాధాన్యత ఇస్తానని, పాఠశాలలో ఎలాంటి అవసరాలు ఉన్నా ప్రభుత్వం ద్వారా కానీ దాతల ద్వారా కానీ వనరులు సమకూరుస్తానన్నారు. ఈ సందర్భంగా పాఠశాల అవసరాల దృష్ట్యా తనకు ప్రతి నెల ప్రభుత్వం నుండి వచ్చే గౌరవ వేతనాన్ని ఈ నెల నుండి విద్యా వాలంటరీ నియామకం కొరకు విరాళం ఇస్తానని ప్రకటించారు. విద్యార్థులందరూ బాగా చదివి మన గ్రామానికి, మన పాఠశాలకు మంచి పేరు తేవాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి చందా రమేష్ మాట్లాడుతూ ఈ గ్రామంలో యంగ్ అండ్ డైనమిక్ సర్పంచ్ ఉన్నారని, వారు విద్యకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని, వీరు మండలంలోనే సర్పంచులందరికీ ఆదర్శంగా నిలుస్తారని, కావున విద్యార్థులందరూ ఫోన్ వినియోగం తగ్గించి పుస్తకాలు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకట నరసమ్మ మాట్లాడుతూ సర్పంచ్ తమ యొక్క గౌరవ వేతనాన్ని విద్యా వాలంటరీ కోసం కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా బడిబాటలో కార్యక్రమంలో వారు మాతో పాటు ఉత్సాహంగా పాల్గొని ప్రతి ఇంటికి ప్రచారం చేస్తూ తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేసినందుకు సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్కి మరియు మండల విద్యాధికారికి చందా రమేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కల్వకుంట్ల కవిత, ఉపాధ్యాయులు ఏలకందుల వెంకటేష్, జూకంటి కరుణాకర్, చింతకింది శ్రీనివాస్, కీర్తి సరిత, ఇడ్ల రామచందర్ తదితరులు పాల్గొన్నారు.